ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగును నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకి తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 2వ అధ్యాయం. అన్యజనులు ఏలా గల్లెత్తు చేయుచున్నారు? జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండలు పగులగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగులగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనుందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రవులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులో. 3వ అధ్యాయము. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. 4వ అధ్యాయము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. 5వ అధ్యాయము. యెహోవా, నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము.
నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములలో ప్రవేశించెదను. నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనబరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. 6వ అధ్యాయము. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృశించియున్నాను, నన్ను కరుణింపుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చియు జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? నేను మూలుగుచు అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి. యెహోవా, నా రోదనా ధ్వని వినియున్నాడు. పాపము చేయు వారలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. 7వ అధ్యాయము. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చియున్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అణగదొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమునే పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి
దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన ఆ అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదకే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. 8వ అధ్యాయము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకునుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానిని అధికారమిచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటికి, ఎడ్లన్నింటికి, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. 9వ అధ్యాయము. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాంజమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. నీ సన్నిధిని నాకు జోగిపడి నశింతురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను దాసి అయిన యెహోవాను కీర్తించుడి. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచు వారిని జ్ఞాపకము చేసుకొనును. బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొర్రను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణింపుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరింపువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాళ్ళు చిక్కబడి ఉండిరి. తాము ఒడ్డిన వలలో వారి కాళ్ళు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను. ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాము చేసుకునిన దానిలో చిక్కియున్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరువబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు.
యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాతృలమని జనులు తెలుసుకొందురుగాక. 10వ అధ్యాయము. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు? దుష్టుడు గర్వించి దీనుని నడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోభులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూడును. గుహలలో సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చేయి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు గదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజములను విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. మే గాడ్ బ్లెస్ యు.